హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది హెయిర్ స్టైల్ వీడియో. 2 హెయిర్ స్టైల్స్ పెట్టాను ఈ వీడియోలో. మామూలుగా నిన్న ఒక వీడియో పెట్టాను కదా, 2 హెయిర్ స్టైల్స్. దాని కంటిన్యూషన్ ఇది. కాకపోతే అన్నీ ఒకే వీడియోలో పెడితే లెంత్ అయిపోతుందనేసి ఇంకో వీడియోలో పెట్టాను ఇప్పుడు. మామూలుగా ఇప్పుడు హెయిర్ స్టైల్స్కి అంత డిమాండ్ లేదు, అంత తెలియట్లేదు. అంటే బ్రైడల్ హెయిర్ స్టైల్స్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే పట్టించుకుంటున్నారు తప్పితే మామూలుగా రెగ్యులర్గా డైలీ లైఫ్లో ఏమీ వేసుకోవట్లేదు. జుట్టు కూడా అంత ఉండట్లేదు హెయిర్ స్టైల్స్ వేసుకోవడానికి కూడా. చాలామందికి ఉన్న వాళ్ళకు కూడా పేరెంట్స్ బిజీ అవడం వల్ల పిల్లలకి అంత వేయట్లేదు. మామూలుగా ఒకప్పుడు అంటే 20 ఇయర్స్ బ్యాక్ నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే మా ఊర్ల సైడు తెగేసుకునే వాళ్ళం హెయిర్ స్టైల్స్. మామూలుగా పిల్లలకి అప్పుడు ఫ్రైడే హెడ్ బాత్ చేపిస్తారు కదా, పేరెంట్స్ ఆలోచించి మరీ రకరకాలు వేసేవాళ్ళు అనమాట. ఫ్రైడే వస్తే చాలు హెడ్ బాత్ చేయించి. మా అమ్మ కూడా నాకు మా చెల్లికి రకరకాల హెయిర్ స్టైల్స్ వేసేది. నాకు కూడా జుట్టు చిన్నప్పుడు చాలా బాగుండేది అనమాట. ఎక్కువ పొడవుగా లావుగా బాగా వేసేది మా అమ్మ, రకరకాలుగా నీట్గా కూడా వేసేది అనమాట. కాకపోతే ఇప్పుడు గుర్తులేదు, మర్చిపోయింది. చాలా సంవత్సరాలు అయిపోయింది మా అమ్మ జల్లేసి. కాకపోతే అదే నాకు వచ్చిందనమాట. నేను వేస్తాను రకరకాల హెయిర్ స్టైల్స్. ఎవరన్నా అడిగితే వేసేస్తుంటాను అనమాట వెంటనే. మామూలుగా నేనైతే చిన్నప్పటి నుంచే వేయడం స్టార్ట్ చేశాను. అంటే మా ఫ్రెండ్స్కి అప్పుడు చదువుకునే రోజుల్లో పేరెంట్స్ పొద్దున్నే పొలాలకి వెళ్ళిపోతే ఒకరిద్దరు ఎవరికన్నా వేయలేకపోతే నేనే వేసేదాన్ని అనమాట వాళ్ళకి. బాగా గుర్తు నాకు, 7th క్లాస్లోనే స్టార్ట్ చేశాను జల్ల వేయటం. ఆ తర్వాత 7th క్లాస్లోనే సమ్మర్ హాలిడేస్లో మేము రెసిడెన్సీ రాసామన్నమాట. సో పక్కూర్లో హాస్టల్లో ఉండాల్సి వచ్చింది అప్పుడు 1.5 మంత్, అంటే చదువుకోవడానికి అనేసి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాము. అప్పుడు అంతా మా ఊరోళ్ళే, మా ఫ్రెండ్స్, మేమంతా కలిసే వెళ్ళామన్నమాట. ఊర్లో ఉన్నప్పుడు కనీసం ఫ్రెండ్స్కి వాళ్ళ పేరెంట్స్ వేసేవాళ్ళు, ఎవరో ఒకరిద్దరికి కుదరకపోతే వేసేదాన్ని. కాకపోతే అక్కడ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 10 మెంబర్స్ అనమాట. ఇంకా వాళ్ళకి అసలు తెలియదు వేసుకోవడం. అందరూ నేను వేసేదాకా వెయిట్ చేసేవాళ్ళు. జడ క్యూ ఉండేది రోజు పొద్దున్నే డైలీ. నాకు ఫస్ట్ అనేసి అందరు క్యూలో ఉండేవాళ్ళు. అప్పుడు ఇంకా అంటే ఎప్పుడన్నా ఫంక్షన్లో అప్పుడు అట్లా అయితే ఇంకా రకరకాలుగా వేయమనేసి చాలా అడిగేవాళ్ళు. వేసేదాన్ని ఓపికగానే. కాకపోతే ఒకానొక టైంలో ఇంకా చిరాకు వచ్చిందనమాట నాకు. కాలేజీకి వచ్చినప్పుడు అప్పుడు ఒకసారి కాలేజ్ టైంలో కూడా హాస్టల్లో ఉన్నాను నేను. డిప్లొమా తిరుపతిలో ఉండేదాన్ని, పద్మావతి కాలేజ్. అక్కడ ఇంకా అందరూ అంటే కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది కదా అందరికీ ఎవరికి ఏమొచ్చని. అట్లా నాకు కొన్ని రోజులకి నాకు బాగా హెయిర్ స్టైల్స్ వేస్తానని తెలిసిందనమాట. ఇంకా అసలు మామూలుగా ఇంకా హెడ్ బాత్ చేసిన రోజు ఎవరైనా సరే నాకు జడేయి సునీత అనేసి ముందు రోజే అడిగేవాళ్ళు అనమాట, నెక్స్ట్ డే కోసం. అట్లా వేసి నాకు ఒకానొక టైంలో చిరాకు వచ్చిందనమాట. ఇంక నేను కొంత అంటే కొన్ని రోజుల తర్వాత అసలు చెప్పుకోవడమే మానేశాను నేను బాగా వేస్తాను అనేసి. ఎక్కడికన్నా వెళ్తే టక్కని చెప్పనమాట, నాకు రావనే చెప్పేసేదాన్ని. అంత విసుగొచ్చింది నాకు అప్పుడు. కానీ ఇష్టం, నాకు వెయ్యాలని ఇష్టం. మరి ఏదైనా ఎక్కువ చేస్తే, ఓవర్గా చేస్తే నచ్చదు కదా. అట్లాగా అప్పుడు ఒక టైంలో నాకు నచ్చలేదు. మళ్ళీ ఇప్పుడు అంటే యూట్యూబ్ పెట్టాను కదా, మళ్ళీ అంటే వేసి చూపిద్దాం మీ అందరికీ తెలుస్తాయి హెయిర్ స్టైల్స్ అనేసి స్టార్ట్ చేశాను. ఇక్కడ అమ్ముకి హెయిర్ బాగుంటుంది అనమాట, వేయడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది హెయిర్. మీరు కూడా ఈ హెయిర్ స్టైల్స్ చూడండి, మీకు నచ్చాయి అనిపిస్తే ఖచ్చితంగా మీ పిల్లలకో మీకో ట్రై చేయండి. ఇవి శారీస్కి, ఏదైనా ఫంక్షన్లకి బాగా సూట్ అవుతాయి అన్నమాట వేసుకోవడానికి. కాకపోతే ఇంత టైం పెట్టి ఎవరు వేసుకోరు. వచ్చినాయి అంటే హెయిర్ స్టైల్స్ వేయడం వచ్చిన వాళ్ళకైతే అంత టైం కూడా ఏం పట్టదు, ఈజీగా వేసేస్తారు. ఒక 10 మినిట్స్కి 15 మినిట్స్ సరిపోతుంది అంతే. అంటే కొంచెం నీట్గా కనిపించడానికి మనం ఇప్పుడు ఎంత టైం అన్నా పెడతాం కదా. మామూలుగా ఏదైనా అంటే మేకప్కో అట్లా అన్ని టైం పెట్టే చేసుకుంటుంటాం కదా. హెయిర్ స్టైల్కి కూడా కొంచెం టైం పెట్టి చూడండి, నీట్గా వేసుకొని అందంగా కనిపించండి. మనం మంచిగా కనిపించడానికి ఎంతో కొంత మన హెయిర్ కూడా తోడ్పడిద్ది కదా. అట్లాగా ఈ హెయిర్ స్టైల్స్ చూసి మీకు నచ్చాయనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకండి. నేను లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.